జిల్లాలో అమరావతి చిత్రకళా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 800 మంది కళాకారులు ఈ మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. ఇక ప్రముఖుల చిత్రాలతో పాటుగా పలు కళాఖండాలను ప్రదర్శనలో ఉంచారు. దేశంలోని కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడం గొప్ప విషయమన్నారు ఆయన. బోలే రామాంజనేయ గారిని సత్కరిస్తున్నారు సెల్ఫోన్ మూమెంట్తో. చెప్పి మనకి ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో కల్చర్ మినిస్ట్రీ కానీ లేకపోతే కల్చర్ అండ్ క్రియేటివిటీ చైర్పర్సన్ ఇవన్నీ ఉన్నా కూడా ఎప్పుడూ ఈ కళాకారుల్ని ఇట్లా ఎక్స్పోజ్ చేసే విధంగా పబ్లిక్లో అందరికీ చూపించే విధంగా తీసుకురావటం తేజస్విని గారు అదేవిధంగా కందుల దుర్గేష్ గారు వచ్చిన తర్వాత మాత్రమే జరిగింది. లాస్ట్ ఇయర్ రాజమండ్రిలో 500 మంది కళాకారులను తీసుకొచ్చి ఇట్లా మెయిన్ రోడ్లో సెంటర్లో పెట్టి దీంట్లో ప్రాముఖ్యత తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు దేశం నలుమూలల నుంచి దాదాపు 800 మందికి పైగా కళాకారులు స్టాల్స్ తోటి ఈ రోజున గుంటూరులో చేయడం జరిగింది. అయితే మనకు కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఇవన్నీ ఉన్నా కూడా అందరికీ కూడా ఇవన్నీ కళలను అన్నింటినీ కూడా చూపించాలి అనే ఒక ఉద్దేశంతో వారు పట్టుబట్టి మరీ ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. అద్భుతంగా ఉంది. అనేక మంది వీళ్ళందరికీ ఇంకా ఏం చేయాలో కూడా అవన్నీ ఆలోచించి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వీళ్ళు ఇంకా ముందుకు తీసుకువెళ్ళే విధంగా, ఎందుకంటే ఈరోజు అందరికీ ఉద్యోగాలు కూడా ఇవ్వగలుగుతాం కాబట్టి ఈ విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే విధంగా, వాళ్ళకి ఆన్లైన్లో యాక్సెస్ వచ్చే విధంగా, ఎందుకంటే కొంతమంది చాలా అద్భుతంగా వేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ ఓన్లీ ఆంధ్రాకే కాకుండా అన్ని రాష్ట్రాలకు కూడా అమ్మే విధంగా చేయటంలో నా పాత్ర కానీ వాళ్ళ పాత్ర కానీ ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా చేసినటువంటి తేజస్విని గారికి, ఎందుకంటే ఇందాక కూడా నేను చెప్పాను ఈరోజు వీళ్ళ లాంటి వ్యక్తులు